ఫస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు ఇదిగోండి సాంబార్కి ముల్లంగి కొంచెం నెయ్యి నూనె వేసి వేయించుకున్నాను. దాంట్లో కొంచెం వంకాయలు కూడా ఉన్నాయి. ఉల్లిపాయలు వేయించి సాంబార్లో వేస్తే బాగుంటుంది, లేకపోతే పచ్చివాసన వచ్చి సాంబారు ఎగటిగా ఉంటుందండి. పప్పు వండాలనుకున్నప్పుడు 1 గంట ముందు మీరు నానబెడితే తొందరగా విజిల్ వచ్చేస్తుంది, మీకు బాగా కుక్ అవుతుందండి. ఇదిగోండి వంకాయ ఇగురు, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసాను, ఉప్పు పసుపు వేసాను. వంకాయ నీళ్ళల్లో వేసి ఉప్పు వేసి 2 సార్లు జాడించానండి, కండ్రెక్కకుండా అవి వేసాను. ఇంకా ఇది మూత పెట్టి లాస్ట్లో కొంచెం కారం వేస్తానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ విజయవాడ పునుగులండి, వేరుశనగకాయ పచ్చిమిరకాయ పచ్చడి అండి, దోశలు వేసాను. పిల్లలు వస్తే క్రిస్మస్ లీవ్లు కదండి, మనవాళ్ళు మా పిల్లలు అందరూ వచ్చి వాళ్ళ కోసం ఇదండి సాంబారు. మళ్ళీ వచ్చి మధ్యాహ్నం తింటాక చిలకడ దుంపండి. మా చిన్న మనవాడికి క్యారెట్, అడుగున చిక్కుడుకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా ఫ్రై చేద్దామని ఒకసారి ఉడికించేసాను. ఇదండి పిల్లలు వస్తే వాళ్ళు ఏదో తింటారు. వాళ్ళకి రోజు పిల్లలు ఆఫీసులు హడావిడిగా ఉంటుంది, ఏదో 2 రోజులు రెస్ట్గా ఉంటుంది అనేసి మామూలుగా అయితే కొంచెం లేట్గా లేస్తాను. పిల్లలు వస్తే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేయడానికి కొంచెం పెద్దలాడే లేచి ఏదో చేస్తామండి. మనం ఏదో 2-3 రోజుల తర్వాత వాళ్ళ పనులు మన పనులు మనం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. వేరుశనగ చట్నీ చాలా బాగుంది. పచ్చిమిరపకాయలు వేయించి వేరుశనగపప్పు వేయించి కొంచెం చింతపండు ఎల్లిపాయ జీలకర్ర వేసి విజయవాడ పచ్చడి చేస్తాను. ఇదండి సాంబారు, వంకాయ ఇగురు, చిక్కుడుకాయలు తాలిపేస్తా. మా బుడ్డోడికి క్యారెట్ రైస్ వేసి అన్నం పెట్టేస్తే వాడి ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు సాంబార్ పెట్టేటప్పుడు ఇలాగ కందిపప్పు నానబెట్టుకుంటే ముందుగా మీకు పప్పు తొందరగా ఉడుకుద్దండి, బాగా ఉడుకుతుంది, బద్దబడి కనపడకుండా బాగా పేస్ట్ అవుతుంది.